Hi. Today I will explain the trigonometrical chapter exercise 11.3 third bit. If tan 2a equal to cot a minus 18 degrees, where 2a is an acute angle. What is the acute angle? Acute angle means 90 degrees below angle is the acute angles. Find the value of a. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే tan 2a is equal to cot of a minus 18 degrees అని మనకి ఇచ్చేసింది. ఇక్కడ ఈ రెండు రేషియోస్లో ఈక్వల్గా ఉండడం కోసం దీనిని మనం ఏం చేస్తున్నాం అంటే tan 2a ను cot of 90 degrees minus 2a గా రాస్తాం. This is equal to cot of a minus 18 degrees. Why? tan 2a ని ఈ విధంగా మనం ఎందుకు రాసుకున్నాం అంటే బోత్ సైడ్ కాట్ యాంగిల్ ఉండేటట్టుగా చేసుకోవడం కోసం, కాట్ రేషియో ఉండేటట్టుగా చేసుకోవడం కోసం tan 2a is equal to cot 90 minus 2a రాయొచ్చు. ఎందుకంటే cot of 90 minus theta is equal to tan theta. ఇక్కడ theta ప్లస్ లో a ఉంది కాబట్టి tan 2a is equal to cot of 90 minus 2a రాసుకోవచ్చు. ఏ విధంగా అంటే therefore ఇక్కడ since cot of 90 minus theta is equal to tan theta కాబట్టి మనం ఇక్కడ tan 2a is equal to cot of 90 minus 2a అని రాసుకోవచ్చు. ఇది ఏంది ట్రిగనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో sin 90 minus theta is equal to cos theta అవుతుంది, cos 90 minus theta is equal to sin theta అవుతుంది, tan 90 minus theta is equal to cot theta అవుతుంది, cot 90 minus theta is equal to tan theta అవుతుంది, secant 90 minus theta is equal to cosecant అవుతుంది, cosecant 90 minus theta is equal to secant theta అవుతుంది. ఇవి ఏ విధంగా ఈక్వల్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని నేను ట్రిగనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో తెలియజేశాను. దాన్ని నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, ఒకసారి అది చూస్తే మీకు ఇది క్లియర్ గా అర్థమైపోతుంది. tan 2a is equal to cot of 90 minus 2a గా రాసుకోవచ్చు. ఇప్పుడు 2a అనేది a minus 18 అనేది ఇవి రెండు అక్యూట్ యాంగిల్స్ కాబట్టి ఇక్కడ కాట్ అనేది ఏమైపోతుంది, క్యాన్సల్ అయిపోతుంది. 90 minus 2a is equal to a minus 18 degrees. ఓకేనా? ఇక్కడ ఈ 2a అటువైపు అయినా తీసుకోవచ్చు లేదా ఇటువైపు అయినా తీసుకోవచ్చు. ఏస్ అన్ని ఒక సైడ్, మిగిలినటువంటి డిగ్రీ వాల్యూస్ అన్ని ఒక సైడ్ ఉంచేసుకుంటే అయిపోతుంది. మైనస్ 2a ఇక్కడ ప్లస్ a ఇటు వచ్చేస్తే మైనస్ a, ఇక్కడ మైనస్ 18 డిగ్రీస్, ఇక్కడ మైనస్ 90 డిగ్రీస్. ప్లస్ ఇస్ ఈక్వల్ టు అవతల అయిపోతే మైనస్ 90 డిగ్రీస్ అవుతుంది. ఈ మైనస్ 2a ని ప్లస్ a అనేది ఇస్ ఈక్వల్ టు ఇవతల వైపు వచ్చేస్తే మైనస్ a అవుతుంది. ఇస్ ఈక్వల్ టు మైనస్ 18 అంటే మైనస్ 18, 90 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్ గోస్ టు అవుట్ సైడ్ మైనస్ 90 డిగ్రీస్ అయిపోతుంది. మైనస్ 2a మైనస్ a మైనస్ 3a. ఓకే, a మీన్ 1a, మైనస్ 2a మైనస్ 1a ఈక్వల్ టు మైనస్ 3a. ఇక్కడ రెండు టమాటాలు ఒక టమాటా మీన్ మైనస్, రెండు టమాటాలు ఒక టమాటా మీన్ 2a 1a. ఇక్కడ 3a మైనస్ 3a ఇస్ ఈక్వల్ టు మైనస్ 18 మైనస్ 90 మైనస్ 108. మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్. a is equal to 108 by 3. Then a is equal to 3 1 ja 3, 3 3 ja 9, 3 6 ja 18. a is equal to 36 degrees. a is equal to 36 degrees. Okay, is it clear? Any doubt? ఇక్కడ ఇచ్చినటువంటిది tan 2a equal to cot a minus 18 degrees where 2a is a acute angle. Acute angle means 90 degrees below angle. Find the value of a. ఇక్కడ tan 2a is equal to cot a minus 18 అనేది మనకి ఇచ్చిందన్నమాట. లెట్ దెన్ tan 2a వాల్యూ మనం cot of 90 minus 2a గా రాసుకోవచ్చు. ఎందుకంటే cot of 90 minus 2a is equal to also tan 2a. why cot 90 minus theta is equal to tan theta కాబట్టి ట్రిగనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రకారం మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. కాబట్టి tan 2a ని రాసుకోవచ్చు, cot of 90 minus 2a గా రాసుకున్నాం. అప్పుడు cot గెట్ క్యాన్సిల్ చేసేస్తే బోత్ సైడ్ సేమ్ రేషియోస్ ఉన్నాయి, ట్రిగనోమెట్రికల్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 90 minus 2a is equal to a minus 18 అవుతుంది. అప్పుడు మైనస్ 2a ని ఇక్కడే ఉంచేస్తాం. ఈ ప్లస్ a ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ a అవుతుంది. మైనస్ 18 ఇక్కడే ఉంది. ఈ ప్లస్ 90 డిగ్రీస్ గోస్ టు అవుట్ సైడ్, దెన్ దట్ ఈస్ ద మైనస్ 90 డిగ్రీస్. మైనస్ 2a మైనస్ 3a is equal to మైనస్ 18 మైనస్ 90 మైనస్ 108. therefore a is equal to 108 by 3a is equal to 36 degrees. Okay, is it clear?
I will go to the next problem.